ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. అలాగే ఈ ఆడియోలో ఒసే పిచ్చి మొహం దానా, ఈ హై కాస్ట్ టూ కాస్ట్ అంటున్నావు, నువ్వు ఈ పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, నువ్వు ఒక 4 కొంపల్లో పాసి పని చేసుకో అని చెప్పి ఆడియో అయితే లీక్ అయితే అయిందనమాట. ఫస్ట్ ఆడియోలో అంటే సో అబ్బాయి కొన్ని తప్పుగా ఏదో మాట్లాడుంటాడు, పైన కన్వర్షన్ అంతా డిలీట్ చేసి కింద ఓన్లీ ఆడియో లీక్ చేశారు, లేకపోతే వేరే వాళ్ళకి పెట్టే ఆడియోని అబ్బాయికి పెట్టేసేవని చెప్పి ఇందాకైతే అలెక్య చిట్టి ముగ్గురు అక్కల్లో రమ్య అనుకుంటా వీడియో అయితే పెట్టింది. అదంతా బాగానే ఉంది. వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేపి వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి చాలా మాకు రోజుకు వేల మెసేజ్లు వస్తాయి, చాలామంది తిడుతుంటారు. ఆ మెసేజ్లు మేము చూసుకోలేక కోపంలో వేరే వాళ్ళకి పెట్టిపోయి వీళ్ళకి పెట్టామని చెప్పి రమ్య అయితే చెప్పడం అయితే జరిగింది. అదైతే బాగానే ఉంది. మరి ఈ ఆడియో లీక్ గురించి మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. మరి అంత దారుణంగా తిట్టవలసినంత అవసరం ఏముంది కస్టమర్స్ని? అసలు అంత చండాలమా? ఏదో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్స్తో అసలు ఎలా ఉండాలి, కస్టమర్ ఈజ్ ద కింగ్ అన్నారు. వాళ్ళని వీళ్ళు అసలు తిట్టడం ఏంటి? అంత మరీ మామూలు మెసేజ్లు కూడా కాదు. ముష్టి మొహం దానా నువ్వు వేరే పని చేసుకోని అంత. మరి మీరు కేజీలేమో 1400, కేజీలు కూడా కదా, అర కేజీలు 1400, 1500, 2000, 700, 800. మరి మీకు పెట్టుబడి ఎంత? మీకు కావాల్సిన ప్రాఫిట్ ఏంటి? అంటే కొనేవాడు బ్యార్గెన్ చేసే అంత అవసరం ఉండకుండానే మీరు అమ్మేద్దామని చూస్తున్నారా? మరి ఏంటనేది అర్థం కావట్లేదు అనమాట. అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అలాగే ఇందాక రమ్య మోక్ష అయితే ఒక వీడియో అయితే వదిలిందనమాట. మాకు చాలా మంది అయితే తిడుతుంటారు మమ్మల్ని, అన్ని వేల మెసేజ్లు మేము చూసుకోలేము, డిలీట్ చేసాము, వాట్సాప్ కూడా పనిచేయట్లేదు, 48 అవర్స్ అయితే పట్టిందని చెప్పి వీడియో అయితే వదిలిందనమాట. మాకు చాలా చాలా మెసేజ్లు వస్తాయి. అలాగే ఎవరికైతే ఆ ఆడియో అయితే తిట్టారో అతనికి మేమైతే మెసేజ్ చేసాం, సారీ చెప్పామని అయితే చెప్తుందనమాట రమ్య. అలాగే ఆ వీడియో వదిలిన తర్వాత కింద కామెంట్స్ ఎలాగున్నాయనేది మనమైతే చూద్దాం. వాట్ ఏ కవరింగ్, గ్రేట్, వీఆర్ నాట్ ఫూల్స్, యువర్ పికిల్స్ లిటరల్లీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండ్ యు ఆర్ నాట్ ఏ కిడ్. బాగా చెప్పారనమాట. నీ బాగా రేట్ ఎక్కువ పచ్చల్లో, అలాగే నువ్వేం చిన్నపిల్లవు కాదు ఇప్పుడు వచ్చి కవరింగ్ చేసుకుంటున్నాను కానీ. అలాగే నెక్స్ట్ ఇంకో కామెంట్ అయితే చూద్దాం. కవరింగ్ బాగానే ఉంది కానీ మీ పచ్చళ్ళు సేల్ కావు ఇక నుంచి. మీకు మీ ముగ్గురు అక్కా చెల్లెలకు అదుపు లేనట్టుగా మాట్లాడుతున్నా మీ నోటికి పెద్ద నమస్కారం. ఎవరో మధు కుమార్ అంట, చాలా డీసెంట్గా అయితే పెట్టాడు అనమాట. ఆపవే నీ నంగనాచి నాటకాలు, ఎవరు నమ్మరు నీ మాటలకి. సెకండ్ ఆడియోకి ఏం కవర్ చేస్తావక్క? అబ్బా సూపర్ కవరింగ్. అలేఖ్య గురించి నాకు బాగా తెలుసు, చాలా మందిని తిట్టింది. నోటి దోల వల్ల రన్నింగ్లో ఉన్న బిజినెస్ అయితే మొత్తం క్లోజ్ చేసుకున్నారు. ఒకవేళ వీళ్ళు ఓపెన్ చేసినా కూడా ఇప్పుడున్నంత, అంటే పాతగా ఉన్నప్పుడు ఉన్నంత బిజినెస్ అవ్వద్దని నేనైతే అనుకోవట్లేదు అనమాట. వీళ్ళెవరో గణేష్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏం చెప్పినా వినేవారు ఉండేవారు ఉంటారు, వారి కోసమే ఈ వీడియో. అంటే మీరు ఏం చెప్పినా మీరు నమ్మేస్తాం అన్నట్టు. నెక్స్ట్, మరి లేడీని ఎందుకు తిట్టింది? అది కూడా బై మిస్టేక్కే పంపిందా? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆడియోలో అంటే ఫోన్లే పాపం వీళ్ళు ప్రెజర్లో ఉన్నారు అబ్బాయిని కాబట్టి తిట్టేశారు. మరి నెక్స్ట్ సెకండ్ ఇవాళ వీడియో వచ్చిన ఆడియో లీక్ మరి ఏం చెప్తారు వీళ్ళైతే సమాధానం మనమైతే చూడాలి. అంతా అయిపోయిందమ్మా, అంతా అస్సాం అయిపోయింది, ఇక బిజినెస్ ఆపేయడమే అయిపోయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ అయితే అయిపోయింది ఇక్కడితో. సో వీళ్ళు నెక్స్ట్ వదిలే వీడియోలు స్క్రిప్ట్లు ఎలాగ ఉంటాయి అంటే జనాలు నమ్మించే విధంగా ఉంటాయా అంటే ఇంకెవరూ నమ్మరు. ఎందుకంటే అంత దారుణంగా వీళ్ళు ముగ్గురు తిట్టడం, అంటే ముగ్గురులో ఎవరు తిట్టారనేది తెలియదు. నేను తిట్టలేదంటే నేను తిట్టలేదు అంటున్నారు. సో చూడాలి ఎవరు తిట్టారు అనేది ఆ దేవుడికి అలాగే తెలియాలి.
నాకు కాదు చెప్పవలసింది, మీ అక్క నువ్వు దేనికి కవర్ చేస్తున్నావు అలేఖ్య చెప్పాలి. లైవ్లో ముందుకు వచ్చి సారీ చెప్పాలమ్మా, ఇది కరెక్టే. అసలు ముందు జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి తను లైవ్లోకి వచ్చి ముగ్గురు అక్క చెల్లెలు కూర్చొని లైవ్ ఆన్ చేసుకొని సారీ చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కనీసం పబ్లిక్ చాలా కోపం మీద అయితే ఉన్నారనమాట. సో ఫస్ట్ ఇది అక్క చెల్లెళ్ళు బయటకు వచ్చి సారీ చెప్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెళ్ళ కథ అయితే సమాప్తం అయితే అయిపోయింది అనమాట. సో బిజినెస్ అయితే ఇంకా సర్దీసుకోవడమే. మెటీరియల్ ఏదైనా ఉంటే వేరే పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళకి వీళ్ళు అమ్మించుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత దారుణంగా జనాల్ని తిట్టిన తర్వాత అసలు ఎవడు ఆర్డర్ పెట్టడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పికిల్సే కాస్ట్ అనుకుంటే డెలివరీకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. కేజీ చికెను గట్టిగా అయితే 300 పెట్టి కేజీ చికెన్ తెచ్చుకొని ఒక అర కేజీ నూనె తెచ్చుకొని అవి అందులో కలిపే మసాలా దినుసులు యూట్యూబ్లో చూసుకొని ఎవరైనా చేసుకున్న ఒకటోసారి కాకపోతే రెండోసారి అయినా సరే కరెక్ట్గా వచ్చింది. అడిగి రెండోసారి కాకపోతే మూడోసారి అయినా మహా అయితే 500 1500 ఖర్చు వద్దాము. 3 సార్లు నాశనం చేసుకున్నా నాలుగోసారి కరెక్ట్గా వచ్చిందిగా. వీళ్ళకి అర కేజీకి 1500 తప్పెట్టే కన్నా యూట్యూబ్లో చూసుకొని మనం తయారు చేసుకోవడం బెస్ట్ ఏమో అని నేనైతే అనుకుంటున్నాను. ఉంటాను మరి, మీ జయకృష్ణ. సబ్స్క్రైబ్ చేయండి.